ఏపీ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఇవాల్టి నుంచి సౌత్లో తన సౌండ్ వినిపించబోతున్నారు. సనాతన ధర్మ రక్షణ యాత్రను ప్రారంభించనున్నారు. 4 రోజుల పాటు సాగే ఈ యాత్ర కేరళ, తమిళనాడుల మీదుగా కొనసాగనుంది. ఈ సందర్భంగా వివిధ దేవాలయాలను ఆయన సందర్శిస్తారు. పవన్ కళ్యాణ్ ప్రయాణం కేరళలోని అనంత పద్మనాభ స్వామి ఆలయ సందర్శనతో ప్రారంభమవుతుంది. ఇందుకోసం కాసేపట్లో ఆయన కేరళ బయలుదేరనున్నారు. హైదరాబాద్ నుంచి ముందుగా కొచ్చిన్ వెళ్లనున్న ఆయన అక్కడి నుంచి గతంలో మొక్కుకున్న మొక్కులు తీర్చుకోవడానికి ఇతర ఆలయాలకు వెళ్లనున్నారు. మధురై మీనాక్షి ఆలయం, శ్రీ పరశురామ స్వామి ఆలయం, అగస్త్య జీవ సమాధి, కుంభేశ్వర ఆలయం, స్వామి మలై, తిరుత్తని సుబ్రహ్మణ్య స్వామి ఆలయాలను సందర్శించనున్నారు. సనాతన ధర్మ పరిరక్షణలో భాగంగా చేస్తున్న ఈ పర్యటనకు ప్రాధాన్యత ఏర్పడింది. ఇప్పటికే సనాతన బోర్డు ఏర్పాటుకు సంకల్పించారు. పవన్ పర్యటనలో ఎక్కువ భాగం తమిళనాడులోనే జరుగుతుంది. అయితే తమిళనాడులో తీవ్ర రాజకీయ సమస్యగా మారిన సనాతన ధర్మంపై ఉదయనిధి స్టాలిన్ వివాదాస్పద వ్యాఖ్యలను ఆయన గతంలో ఖండించారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఆ రాష్ట్రంలోని దేవాలయాలను స్వయంగా సందర్శించనున్నందున ఆయన పర్యటన రాజకీయంగా చర్చనీయాంశమైంది.